ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. నీ తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరుగుదును. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మనల్ని కోరుకున్న పని మనం చేస్తే అది సంతోషం అండి. పక్కోళ్ళని చూసి ఆశపడొద్దండి, ఇంకొకళ్ళతో పోల్చుకోవద్దు. నీ యవ్వన కాలంలో దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, రక్షించబడక ముందు మనకేం తెలియదు, అసలు అయోమయం. మనలో కొంతమంది రక్షణ వయసు దాటిపోయిన తర్వాత రక్షించబడ్డాం. కానీ ఇప్పుడైనా మీరు అడగాలి, దేవా నన్ను ఎందుకు చేశావు, నా కొరకు నీ ప్రణాళిక ఏంటి అని ఎరిగితే నీ శేష జీవితం అంతా దీవించబడుతుంది. యవ్వనస్తులు, మీ సమయాన్ని వృధాపరుచుకోవద్దు. యవ్వన కాలంలో దేవుని చిత్తాన్ని మీ జీవితాల్లో ఎరగండి. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ చదువు చదవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, లేక దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా, లేక దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు అన్న విషయాల్లో దేవుని చిత్తం ఎరగాలి.